45 మందితో తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. పాలేరు నుంచి పొంగులేటికి, ఖమ్మం నుంచి తుమ్మలకు, మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డికి టికెట్లు ఇచ్చారు. ఇక మధు యాష్కి ఎల్బీ నగర్ నుంచి పోటీకి దిగుతున్నారు. గద్దర్ కూతురు వెన్నెలకు కంటోన్మెంట్ టికెట్ ఇచ్చారు. అజారుద్దీన్ కి జూబ్లీహిల్స్ టికెట్ దక్కింది. ఖైరతాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ కి కాకుండా ఆయన సోదరి విజయారెడ్డికి టికెట్ దక్కింది. తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితాలో బీసీలకు 10 టికెట్లు ఇచ్చింది. ఎస్సీలకు 3, ఎస్టీలకు 6 టికెట్లు ఇచ్చారు. ముస్లింలకు 1 టికెట్ దక్కింది. అటు ఓసీలకు 25 సీట్లు ఇచ్చారు. ఇందులో రెడ్లకు 20, కమ్మలకు 3, వెలమలకు 2 టికెట్లు ఇచ్చారు. మరోవైపు రేపు కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రలు ప్రారంభిస్తోంది. తుమ్మల ఓడిపోతే పిలిచి మంత్రి పదవి ఇచ్చామంటూ పాలేరు గడ్డ మీద సీఎం కేసీఆర్ శివాలెత్తారు. తుమ్మలకు అన్ని అవకాశాలు కల్పిస్తే తాను ద్రోహం చేశానని మాట్లాడడం దుర్మార్గమన్నారు. బీఆర్ఎస్ కు తుమ్మల అన్యాయం చేశారా, తుమ్మలకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందా అని ప్రశ్నించారు. పిచ్చి రాజకీయాలు చేసే వారికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు కేసీఆర్. అయితే సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు అసంబద్ధం అంటూ తుమ్మల కొట్టిపారేశారు. ఆ రోజు పాలేరులో పోటీ చేసేందుకు ఎవరూ లేరని గుర్తు చేశారు. పార్టీ శ్రేయస్సు కోసం ఆనాడు పోటీ చేశారంటూ తుమ్మల చెప్పారు. పాలేరులో తన ఓటమికి కారణమెవరో కేసీఆర్ కు తెలుసునన్నారు. అయితే నిబద్ధత ఏంటో ఖమ్మం ప్రజలకు బాగా తెలుసునని చెప్పారు. కొత్తగా తనకు సర్టిఫికేట్ ఇవ్వనవసరం లేదని తుమ్మల వివరించారు. వర్ధన్నపేట రింగ్ రోడ్ కోసం ల్యాండ్ పూలింగ్ ఉండదని అక్కడి ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారాయన. ఎవరి స్థలాలకు భూములు ఇబ్బంది ఉండదని సీఎంగా తాను హామీ ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. వర్ధన్నపేటలో ఆరూరి రమేష్ ను గెలిపించాలని సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణ గడ్డ మీద సీఎంగా బీసీనే నియమిస్తామని బీజేపీ అధికారికంగా ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని సూర్యాపేట సింహ గర్జన సభలో అమిత్ షా చెప్పారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే దళితుణ్ణి సీఎం చేస్తారా అంటూ కేసీఆర్ కు సవాల్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణను అభివృద్ధి చేయరని చెప్పారు అమిత్ షా. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కాంగ్రెస్ అంటే ఒక నాటకం అన్నారు మంత్రి హరీష్ రావు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేయలేని పనులు కేసీఆర్ చేశారని ఇబ్రహీంపట్నంలో చెప్పారు. కేసీఆర్ భరోసా పేరుతో మేనిఫెస్టో జనాలకు చేరాలన్నారు. రైతులపై పగబట్టినట్టు కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ అని చెప్పారు హరీష్ రావు. కాంగ్రెస్ బీజేపీపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దిక్కులేక విధిలేక తెలంగాణ ఇచ్చింది తప్ప ప్రేమతో కాదన్నారు. రాష్ట్రంలో 11 సార్లు అధికారం అప్పగిస్తే ఏం చేశారని ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు కేటీఆర్. ఆగమాగం కాకుండా ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు కేటీఆర్. తన కంఠంలో ప్రాణముండగా మజ్లీస్తో కలిసే పార్టీలతో కలవబోమన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అన్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారాయన. అధికారం శాశ్వతం కాదు, అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటామని చెప్పారు కిషన్ రెడ్డి. ఎన్నికల సీజన్లో ఉన్న తెలంగాణలో మళ్లీ బదిలీల పర్వం కనిపించింది. ఇక పాలమూరులో కాంగ్రెస్, గులాబీ పార్టీల క్యాడర్ మధ్య ఫైటింగ్. ఇలాంటి టాప్ 9 తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ కలెక్టర్ పోలీస్ కమిషనర్ పై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. కలెక్టర్ బి గోపి, సిటీ పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడిని తక్షణమే బదిలీ చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి ఆదేశాలిచ్చారు. వీరిద్దరూ సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఓ కార్యకర్తతో మాట్లాడేందుకు వచ్చిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఆయన అనుచరులు వచ్చారు. అయితే గువ్వల బాలరాజును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే ఆందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో సెల్ఫీ వీడియో కలకలం రేపింది. ఎమ్మెల్యే దివాకర్ రావు అనుచరులు వేధిస్తున్నారని రాజేందర్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో విడుదల చేశారు. వీడియో పోస్ట్ చేసిన తర్వాత రాజేందర్ అదృశ్యమయ్యాడు. తన భూమిని కబ్జా చేసి తనపైనే దాడి చేశారని అతడి ఆరోపించారు. అయితే ఈ నెల 22న తనపై సుపారీ గ్యాంగ్ హత్యకు యత్నించిందని ఫిర్యాదు చేస్తున్నాడు. కాంగ్రెస్ లో చేరికల కోలాహలం కనిపించింది. మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, నకరికల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి, ఆమె భర్త గంగాధర్ రావు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో ఈ నాయకులు కాంగ్రెస్ నీడలోకి వచ్చారు. తనకు పదవులు ముఖ్యం కాదు, కేసీఆర్ ను గద్దెదించడమే లక్ష్యమన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ లో చేరాలని మునుగోడు ప్రజలు ఒత్తిడి తెచ్చారని చెప్పారు. ప్రజాభిష్టం మేరకు 100 అడుగులైనా వెనక్కే వేస్తానన్నారు. 70 నుంచి 80 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని, కుటుంబం, అవినీతి పాలన అంతం కాబోతుందని చెప్పారు రాజగోపాల్.
మహబూబ్ నగర్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది బీజేపీ హైకమాండ్. మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థిగా మిథున్ కుమార్ రెడ్డి పేరును ప్రకటించింది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ కుమార్ ను మహబూబ్ నగర్ నుంచి బరిలో నిలిపింది బీజేపీ. కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు మాజీ మంత్రి రేణుకా చౌదరి. టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం జరగలేదని, బయట నుంచి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. డబ్బున్న వాళ్లకు కాదు, దమ్మున్న వారికి టికెట్లు ఇవ్వాలన్నారు రేణుకా. బీజేపీ కాంగ్రెస్ నేతలకు మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. 24 గంటల విద్యుత్ రావడం లేదని నిరూపించాలని సవాల్ చేశారాయన. తెలంగాణలో ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అన్నారు. మీకు కరెంటు తీగలను పట్టుకునే ధైర్యం ఉందా అంటూ నిలదీశారు. కరెంటు లేక పంట ఎండిపోతున్న రైతును చూపించాలని మంత్రి జగదీష్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ పోటీకి నిలబడితే కాంగ్రెస్ గెలిచే తొలి స్థానం అదే అవుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కేసీఆర్ ను ఓడించే దమ్ము రేవంత్ కే ఉందని చెప్పారు. కేసీఆర్ ను ఓడించాలని ప్రజలు కసితో ఉన్నారని తెలిపారు. కామారెడ్డి ప్రభావం రాష్ట్రమంతటా ఉంటుందన్నారు జీవన్ రెడ్డి. చంద్రబాబును చంపుతామంటూ మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ నకిలీదని జైళ్ల శాఖ డీఐజీ తేల్చి చెప్పారు. అయితే చంద్రబాబుపై కుట్రలు చేస్తున్నారన్నది టీడీపీ ఆరోపణ. మరోవైపు బస్సు యాత్రలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు సామాజిక న్యాయం తామే చేశామన్నారు. ఇలాంటి టాప్ 9 ఆంధ్ర పాలిటిక్స్ ఇప్పుడు చూద్దాం. మావోల పేరుతో వచ్చింది నకిలీ లేఖ అన్నారు జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్. చంద్రబాబు సెక్యూరిటీపై అప్రమత్తంగా ఉన్నామని, ఈ అంశంపై భయాందోళన అవసరం లేదన్నారు. జైల్లోకి వచ్చే ప్రతి వ్యక్తిని తనిఖీ చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు ఏ రూంలో పెట్టామనేది చెప్పలేమని, సెక్యూరిటీ అంశాలు బహిరంగంగా చెప్పలేమన్నారు డీఐజీ. అంతకుముందు జైల్లో తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు చంద్రబాబు. పెన్ కెమెరాతో ఒక రిమాండ్ ఖైదీ జైల్లో తిరుగుతున్నాడని, తనను చంపుతామని మావోయిస్టుల పేరుతో లేఖ వచ్చిందని చెప్పారు బాబు. తనను హత్య చేసేందుకు కోట్ల రూపాయలు చేతులు మారాయని లేఖలో పేర్కొన్నారు. జైలు, దాని చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేయాలని లేఖలో ప్రస్తావించారు చంద్రబాబు. చంద్రబాబుపై కుట్రలు చేస్తున్నారని చెప్పారు యనమల. కోర్టులు చెప్పినా చంద్రబాబుకు భద్రత కల్పించలేదని చెప్పారు. చంద్రబాబు ప్రాణాలకు హాని తలపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు జైల్లో ఉన్నారంటే ప్రభుత్వం కస్టడీలో ఉన్నారడమే కరెక్ట్ అన్నారు యనమల. బీసీలపై పేటెంట్ వైసీపీదే అన్నారు మాజీ మంత్రి అనిల్. పదవుల పంపకంలో సామాజిక న్యాయం పాటించిన ఘనత వైసీపీదే అన్నారు. ఎంతమంది కలిసినా, ఎన్ని యాత్రలు చేసినా రాబోయేది మళ్లీ వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు అనిల్. ఈసారి 175 స్థానాలు గెలవడం ఖాయమన్నారు అనిల్ కుమార్. అనంతపురంలో వైసీపీ బస్సు యాత్రలో హిందూపురం ఎంపీ గోరింట్ల మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2024లో చంద్రబాబు పోవడం, జగన్ సీఎం అవడం ఖాయమని చెప్పారు. అయితే ఎంపీ గోరింట్ల వ్యాఖ్యలపై మాజీ మంత్రి శైలజానాథ్ స్పందించారు. రాజకీయాల్లో శాపనార్థాలు మంచివి కాదు అన్నారు. గోరింట్ల మాధవ్ చంద్రబాబు గురించి మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం లబ్ధి పొందలేదంటూ ఆరోపించారు విజయసాయిరెడ్డి. 4.5 ఏళ్ల వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు సమాన న్యాయమే జరిగిందని చెప్పారు. రాబోయే 25 ఏళ్లు ముఖ్యమంత్రిగా సీఎం జగనే కొనసాగుతారంటూ ధీమా వ్యక్తం చేశారాయన. నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టి పెట్టాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విశాఖలో ట్రాఫిక్, రోడ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పట్టణాభివృద్ధి శాఖపై సమీక్షలో చెప్పారాయన. పెరుగుతున్న జనాభా దృష్ట్యా చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం పనులు వేగవంతం చేయాలన్నారు. ఇక టిట్కో ఇళ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ చెప్పారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మంత్రి అంబటి రాంబాబు బస చేసిన హోటల్ దగ్గర టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి మంత్రి అంబటి కాన్వాయ్కి రూట్ క్లియర్ చేశారు. అయితే టీడీపీ వాళ్లు తనపై దాడికి ప్రయత్నించారని, పైగా దాన్ని నిరసన సెగ అని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు మంత్రి అంబటి. మీరు దాడులు చేస్తే మేము చేతులు కట్టుకుని కూర్చోము అన్నారాయన. హెచ్ఎల్సీ నీటి కేటాయింపులపై జల వనరుల శాఖను కలిశారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. కాలువలో నీరు లేక రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. జలవనరుల శాఖ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. నీళ్లు లేకపోతే ఇసుక అమ్ముకోవచ్చని వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారని, ఇసుక కోసం రైతులను నిలువునా ముంచుతున్నారని ఆరోపించారు. ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ బదులు తీసుకొచ్చే 3 బిల్లులపై మిసాయిదా నివేదికను పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది. వ్యభిచారాన్ని, స్వలింగ సంపర్కాన్ని నేరచర్యగా మార్చాలని పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వానికి సూచించే అవకాశాలున్నాయి.
దీనిపై కమిటీ నవంబర్ 6న మళ్లీ భేటీ అవుతుంది. వ్యభిచారాన్ని నేరచర్యగా భావిస్తున్న చట్టాన్ని 2018లో సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ పార్లమెంటరీ కమిటీ మాత్రం దాన్ని నేరచర్యగా పరిగణించాలని సిఫారసు చేయబోతోంది. అయితే ఈ 3 బిల్లులు త్వరలోనే పార్లమెంట్ ఆమోదం పొందుతాయని కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్లో చెప్పారు. ఇట్స్ అఫీషియల్. మన దేశానికి చెందిన టాటా గ్రూప్ 2.5 ఏళ్లలోపు ఐఫోన్ల ఉత్పత్తిని ప్రారంభించబోతుంది. తైవాన్కు చెందిన విస్ట్రాన్ కంపెనీకి ఉన్న భారత బిజినెస్ ను టాటా గ్రూప్ 1000 కోట్లకు కొనేసిందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు. మన దేశంతో పాటు ప్రపంచ దేశాల కోసం టాటా గ్రూప్ ఐఫోన్లను త్వరలోనే ఉత్పత్తి చేస్తుందని చెప్పారు ఆయన. తద్వారా స్మార్ట్ ఫోన్ల తయారీకి, ఎగుమతులకు భారత్ విశ్వసనీయత ప్రధాన కేంద్రంగా అవుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీని పాత ఫోన్లతో పోల్చారు ప్రధాని మోదీ. కాలం చెల్లిన ఫోన్లను ప్రజలు 2014లో విసిరికొట్టారని ప్రధాని మోదీ కాంగ్రెస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏకు 2 సార్లు అవకాశం ఇచ్చారని, కానీ ఫోన్ను రీస్టార్ట్ చేసి బ్యాటరీ మార్చారని, అయినా ఆ బ్యాటరీ పనిచేయలేదని చెప్పారు. తమకు అవకాశం ఇచ్చిన 2014 అనేది కేవలం సంవత్సరం కాదని, అదొక పరివర్తన సమయమని ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో మోదీ అభివర్ణించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను ఉద్దేశించి రాజస్థాన్ గవర్నర్ అశోక్ గెహ్లాట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో కుక్కల కన్నా ఎక్కువగా ఈడీ అధికారులు తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యానికి పెను ముప్పు పొంచి ఉందని, ఈడీ, సీబీఐలను 9 ఏళ్లుగా కేంద్రం రాజకీయ ఆయుధంగా వాడుకుంటుందని గెహ్లాట్ మండిపడ్డారు. లంచం తీసుకుని ప్రశ్నలు అడిగిన వివాదంలో ఎథిక్స్ కమిటీ విచారణకు ఈ నెల 31న తాను హాజరు కాలేనని తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రీ తేల్చి చెప్పారు. ముందే ఖరారైన కార్యక్రమాలు నవంబర్ 4 వరకు ఉన్నాయని ట్వీట్ చేశారామె. తనపై ఆరోపణలు చేసిన దర్శన్ హిరానందానని తాను క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అనుమతించాలని ఆమె డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలంటూ తీర్మానించిన బిల్లుకు ఆమోదముద్ర వేయాలని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ రాష్ట్రపతి ముర్మును కోరారు. నీట్ను వ్యతిరేకిస్తూ రూపొందించిన బిల్లును 2021 సెప్టెంబర్లో తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసింది. అయితే గవర్నర్ ఆర్ఎన్ రవి దాన్ని తిప్పి పంపారు. ఈ పరిస్థితుల్లో చెన్నై పర్యటన ముగించుకొని వెళ్తున్న రాష్ట్రపతికి సీఎం స్టాలిన్ ఈ లేఖను అందించారు. బెంగాల్ రేషన్ షాపుల అవినీతిపై ఈడీ అరెస్టు చేసిన మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ కోర్టులో సొమ్మసిల్లి పరిపోయారైతే ఆయన్ను అరెస్ట్ చేసిన ఈడీ వైద్య పరీక్షల తర్వాత కోర్టుకు తరలించింది. కోర్టు ఆయన్ను నవంబర్ 6వ తేదీ వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. వెంటనే ఆయన స్పృహ తప్పి పడిపోయారు. జ్యోతిప్రియ మల్లిక్ ను కోర్టు నుంచి ఆసుపత్రికి తరలించారు. మాల్దీవులకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మొహమ్మద్ మిజు చైనా పాట పాడుతూ భారత్కు వ్యతిరేకంగా గళమెత్తారు. తమ దేశంలో ఉన్న భారతీయ బలగాలు వెళ్లిపోవాలని వ్యాఖ్యానించారు. భారతే కాకుండా ఇతర దేశాల సైన్యాలు తమ గడ్డ మీద ఉండడానికి వీల్లేదన్నారు. ఇప్పటిదాకా మాల్దీవులకు అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం సోలహ్ భారత్ తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నా నియంత్రించలేదని మొహమ్మద్ మిజు విమర్శించారు. భారత్పై కోపం పెంచుకున్న మాల్దీవుల మన దేశ మత్స్యకారులను అరెస్ట్ చేసింది. తమిళనాడుకు చెందిన 12 మంది మత్స్యకారులను మాల్దీవుల కోస్ట్ గార్డ్ బలగాలు పట్టుకున్నాయి. అయితే వీరిని విడుదల చేయడంలో జోక్యం చేసుకోవాలని విదేశాంగ మంత్రి జైశంకర్ను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై కోరారు. ప్రకాశం జిల్లా దర్శిలో భారీ కొండ చిలువ కలకలం సృష్టించింది. కోడిని మింగుతున్న కొండ చిలువను చూసి స్కూల్ స్థానికులు హడలిపోయారు. అయితే సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ చాకచక్యంగా కొండ చిలువను పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా యలజానలో జరిగిన ఒంటరి మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 6 నిందితుల్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి 110 గ్రాముల బంగారం, 2.25 లక్షల నగదును రికవరీ చేశారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పారిశ్రామిక వాడలోని హెగ్రో కెమికల్స్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. సకాలంలో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాన్తండా వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో 5గురికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. మచిలీపట్నం మన్నెపురం గోల్డ్ లోన్లో చోరీకి పాల్పడ్డ మేనేజర్ పావనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 100% బంగారాన్ని రికవరీ చేశామన్నారు పోలీసులు. ఈ నెల 16న 10 కేజీల బంగారంతో పారిపోయింది మేనేజర్ పావని. కొమరంభీం జిల్లా గంభీర్రావుపేటకు చెందిన ఆర్ఎంపీ రాజమౌళి డెంగ్యూతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ఎదుట మృతుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా కోస్గిలో తన 2 ఎకరాల పొలంలోని మిరప పంటను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారంటూ ఓ రైతు వాపోయాడు. సుమారు 5 లక్షల రూపాయల పంట నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు. పల్నాడు జిల్లా పెదకూరుపాడులో సాగునీరు అందక మిరప పంట ఎండిపోయిందని రైతు వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశాడు. సాగర్ ఆయకట్టు ద్వారా మిరప పంటకు నీరు రాకపోవడంతో పంట పీకేసి నిరసన తెలిపాడు రైతు. తూర్పుగోదావరి జిల్లా బూరుగుడిలో గేటు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని కారు బోల్తా పడింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఫ్లైఓవర్పై భారీ ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసులో ఆ సంస్థ మాజీ సారథి అజారుద్దీన్ మల్కాజ్గిరి కోర్టును ఆశ్రయించారు. టెండర్ల పేరిట థర్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారని అజారుద్దీన్ పై 4 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని అజారుద్దీన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను నవంబర్ 1వ తేదీన మల్కాజ్గిరి కోర్టు విచారిస్తుంది. ఎస్ఐ మెడికల్ స్కామ్లో 17 మందిపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అప్పటి డైరెక్టర్ దేవికారాణితో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మతో కలిపి 17 మంది నిందితుల్ని ఈడీ తెలిపింది. 8 ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేసింది. ఈ స్కామ్లో కొట్టేసిన సొమ్ములో అధికారులు భారీగా నగదు, విల్లాలను కొనుగోలు చేసినట్లు దర్యాప్తు సంస్థ ఆరోపించింది. నిందితులకు చెందిన 143 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశామని ఈడీ ఈ ఛార్జ్షీట్లో వివరించింది. అసోంలో ప్రభుత్వ ఉద్యోగులు రెండో పెళ్లి చేసుకోవాలంటే సర్కారీ అనుమతి తప్పనిసరని అక్కడి సీఎం హిమంత్ బిశ్వ శర్మ ఆదేశించారు. మతం అనుమతించినా సరే తమకు ఈ విషయం చెప్పాలన్నారు. అయితే ఈ నిబంధన గతంలోనూ ఉందని, కానీ తాము అమలు చేస్తున్నామని చెప్పారు. రెండో పెళ్లి చేసుకున్న ఉద్యోగి చనిపోతే అతడి 2 భార్యలు పెన్షన్ల కోసం గొడవ పడిన కేసులున్నాయని, దీన్ని నివారించడానికే ఈ నిబంధన అమలు చేస్తున్నామని బిశ్వశర్మ చెప్పారు. తమిళనాడు రాజ్భవన్ మీద దాడి జరిగిందన్న ఆరోపణలను తమిళనాడు డీజీపీ శంకర్ తోసిపుచ్చారు. దుండగులు పెట్రోల్ బాంబులు పట్టుకుని రాజ్భవన్ ప్రధాన గేటు నుంచి చొరబడే ప్రయత్నం మాత్రమే జరిగిందని చెప్తూ సీసీటీవీ ఫుటేజ్ను విడుదల చేశారు. రాజ్భవన్ అధికారి ఫిర్యాదు చేసినట్టుగా కొందరు దుండగులు ఉన్నారనడం కూడా వాస్తవం కాదని, ఒక్కడే దుండగుడు ఉన్నారని వివరించారు. 1000 ఏళ్ల బానిసత్వంలో భారత చరిత్రను మార్చేందుకు పలు ప్రయత్నాలు జరిగాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. చరిత్రతో పాటే సంస్కృతి, భాషను నాశనం చేసే ప్రయత్నాలు జరిగాయన్నారు. స్వాతంత్ర్యం సాధించినా సంస్కృతం గురించి బానిస మనస్తత్వం మాత్రం తొలగిపోలేదని మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లో తులసీపీఠం నిర్వహించే కార్యక్రమంలో చెప్పారాయన. కోల్కతాలో దుర్గపూజ కార్నివాల్ కన్నుల పండువగా సాగింది. అమ్మవారి ప్రతిమలు ఊరేగిస్తూ కళా సాంస్కృతిక కార్యక్రమాలను కళాకారులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం మమతా బెనర్జీ ఈ నృత్యాల్లో పాలుపంచుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లోని మనీ లాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్ జ్యుడిషియల్ కస్టడీని స్పెషల్ కోర్టు నవంబర్ 10వ తేదీ వరకు పొడిగించింది. అయితే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ కార్యకర్తలు భారీ ఆందోళనకు దిగారు. తమ పార్టీ దగ్గర ధర్నా చేసి బీజేపీ ఆఫీస్ వైపు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దుర్గామాత గురించి ఆర్జేడీ ఎమ్మెల్యే పటే బహదూర్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోట్ల మంది మహిషాసుర సైనికులను సంహరించిన దుర్గామాత బ్రిటిష్ వాళ్లు దేశాన్ని బానిసత్వంలో ముంచినప్పుడు ఏం చేసిందని ప్రశ్నించారు. దుర్గామాతకున్న 10 ఆయుధాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని దుర్గామాత ఎందుకు సంహరించలేదని బహదూర్ సింగ్ నిలదీశారు. పెను ప్రకృతి వినాశనం జరిగిన సిక్కింలో రికార్డు స్థాయిలో భారత సైన్యం వంతెనను నిర్మిస్తోంది. గడువు కన్నా ముందే కేవలం 4 రోజుల్లోనే వంతెనను నిర్మించింది. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మీద ఇరాన్కు చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ మీద అమెరికా 2వ దఫా ఆంక్షలు విధించింది. ఇజ్రాయెల్ మీద దాడులు చేసినందుకు గాను హమాస్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోకు చెందిన అదనపు ఆస్తుల మీద ఈ ఆంక్షలు విధించింది. అటు హమాస్కు అనుకూలంగా పనిచేస్తున్న ఇరాన్ మీద కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయని అమెరికా తెలిపింది. యుద్ధ క్షేత్రమైన గాజాలో ఆహార సంక్షోభం ముంచుకొస్తుందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం హెచ్చరించింది. తమకున్న 24 బేకరీలలో కేవలం 2 మాత్రమే పనిచేస్తున్నాయని, ఫలితంగా ఆహార డిమాండ్ తీర్చడం కష్టమైందని ఆ సంస్థ పాలస్తీనా డైరెక్టర్ సమీర్ చెప్పారు. ఇక గాజాలో 10 ఆహార ట్రక్లను అనుమతించారు. అయితే ఇవి సరిపోవని ఆయన చెప్పారు. హిందూ మహాసముద్రంలో, అరేబియా సముద్రంలో చైనా నేవీ కదలికలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. వచ్చే నెలలో చైనా, పాకిస్తాన్లు సంయుక్తంగా తీర ప్రాంత నౌకాదళ విన్యాసాలు చేపడతాయి. అయితే ఈ నేపథ్యంలో చైనాకు చెందిన యుద్ధ నౌకలు, జలాంతర్గామి, మరో రీసెర్చ్ నౌక కదలికలపై భారత నేవీ దృష్టి పెట్టింది. భారత్ నుంచి వచ్చే వారిపై
ఎల్స్ కారిడార్ 83,000 రూపాయల ట్యాక్స్ విధిస్తోంది. భారత్తో పాటు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారిపై ఈ పన్నుల మోత మోగిస్తోంది. భారత్ ఆఫ్రికా నుంచి ఎల్స్ క్వార్టర్ మీదుగా అమెరికాకు అక్రమంగా వలసలు సాగుతున్నాయని ఆరోపణలున్నాయి. దీంతో ఈ నెల 20 నుంచే ఈ అదనపు ట్యాక్స్ల వాతలు పెడుతున్నట్టు ఎల్స్ క్వార్టర్ ప్రకటించింది.